అత్యున్నత మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నానండి. ఎలాగున్నారు? వీరు కుటుంబాలు పిల్లలంతా కూడా క్షేమంగా ఉన్నారు కదా? క్షేమంగా ఉన్నారని నేను నమ్ముచున్నాను. దేవుడు మనకు నిన్నటి కాల సమయం అంతా కూడా మనల్ని కాచి కాపాడి ఇది మనకు బహుమానంగా ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఉదయకాల సమయంలో మనం వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా. పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే కీర్తన గ్రంథంలో నుంచి 34వ కీర్తన 4వ వచనం, చామ్స్ చాప్టర్ 34 వర్సెస్ 4. కీర్తన గ్రంథంలో నుంచి 34వ కీర్తన 4వ వచనం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయముల నుంచి ఆయన నన్ను తప్పించెను. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు చూడండి, దావీదు అంటున్నాడు, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను అని స్పష్టంగా ఆయన కీర్తన భాగం రాస్తున్నాడు కదా. విచారణ అనగా అడగడం, విచారించడం, ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎట్లయింది అని కోర్టులో కానీ పోలీస్ స్టేషన్లో కానీ ఎవరైనా తప్పు చేసినప్పుడు వాళ్ళని విచారిస్తూ ఉంటారు కదా. విచారించినప్పుడు వాళ్ళు తగిన జవాబు చెప్పడం మనం చూస్తూ ఉంటాం. విచారించడం అంటే అడిగి తెలుసుకోవడం, విచారించడం కదా. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక. అలాగా నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. అన్ని విషయాల్లో కూడా మనము మొదట మనం ఎక్కడికైనా వెళ్ళాలన్నా కానీ ఏమన్నా చేయాలని కానీ దేవుని ఎదుట మనము విచారణ చేయడం నేర్చుకోవాలి. మన పితృడైన దావీదు దేవుని యొద్ద విచారం చేసేవాడు. విచారం చేసినప్పుడు ఆయనకు కలిగినటువంటి, నాకు కలిగిన భయం నుంచి ఆయన నన్ను తప్పించెను. విచారించినప్పుడు దేవుడు మనకి ఒక ఉత్తరం ఇస్తాడనమాట. నువ్వు వెళ్ళొచ్చు, వెళ్ళకూడదు అని చెప్పినప్పుడు మనకి కొంచెం ధైర్యం అనేది కలుగుతుంది. దావీదుకి అలాగనే నువ్వు వెళ్ళు, ఆ శత్రువులు నీకు అప్పచెప్తాను అన్నప్పుడు దావీదుకి ఎంతో సంతోషము, శక్తి, బలం కలుగుతుంది. ఆయనకి ధైర్యం కలుగుతుంది, ఎక్కలేని ధైర్యం. ఆ భయంలో నుంచి, అయ్యా శత్రువులందరూ నన్ను చుట్టుకొని ఉన్నారు, లోతుల్లోనూ ఆ గుట్టల్లోనూ దాంకొని అప్పుడు యుద్ధాలు చేసేవాళ్ళు కదా. దాంకొన్నప్పుడు ఎక్కడొచ్చి నా మీద పడతారో అని ఆయనకు భయం ఉండేది కదా. ఏ తట్టు నుంచి ఎవరొచ్చి యుద్ధం చేస్తారో, మరి గన్నుతో అయినా కానీ కత్తులతో, బాణాలతో అక్కడ యుద్ధాలు చేసేవాళ్ళు కదా. అవి వచ్చి ఎక్కడ నా మీద గుచ్చుకుంటాయని అతనికి భయం ఉండేది కదా. దేవుని ఎదుట అతడు ఎప్పుడైతే యెహోవా యొద్ద విచారణ చేసినప్పుడు, వెళ్ళు ఆ శత్రువులు నీకు అప్పచెప్తానన్నప్పుడు ఆయన బహుధైర్యంగా ఆ భయం అంతటి కూడా తొలగిపోయి బహుధైర్యంగా యుద్ధానికి పోయేవాడు. అన్ని విషయాల దావీదు ఆయన దేవుని యొద్ద విచారణ చేయగలిగినటువంటి వ్యక్తి. అలా చేయడం ద్వారా మనకి విషయం అనేది తెలుస్తుంది అనమాట. ఎస్, ఈరోజు దేవుడు నాకు శత్రువును నన్ను అప్పగిస్తానని దేవుడు వాగ్దానం చేసినాడు అని మనం తెలుసుకోవచ్చు. కొన్ని విషయాల్లో కూడా అక్కడికి నేను వెళ్ళొద్దు యుద్ధానికి అన్నాడు దేవుడు కదా. అందుకనే ప్రతి విషయంలో కూడా దేవుని యొద్ద విచారం చేయడం మనం నేర్చుకోవాలి. ప్రభువా, మరి పలానా దగ్గరికి వెళ్తున్నాం, ఇంటర్వ్యూకి కానీ, కాలేజీకి కానీ, పనికి కానీ వెళుతున్నాము. ప్రభువా, మీరు మీ చిత్తం ఏంటి? వెళ్ళొచ్చునా, వెళ్ళకూడదా? ఈ కంపెనీకి వెళ్ళొచ్చునా, వెళ్ళకూడదా? ఈ పని నేను చేయొచ్చునా, చేయకూడదా? ఈ మాటలు నేను పలకొచ్చా, పలకూడదా? ఈ విధమైనటువంటి ఆచారాలు, కార్యాలు నేను చేయొచ్చునా, చేయకూడదా అని దేవుని యొద్ద మనం విచారం చేసినప్పుడు ఆయనకి మనం ఉత్తరం ఇస్తాడంట దేవుడు. హల్లెలూయా. ప్రతి విషయంలో కూడా దేవుని యొద్ద విచారం చేయి అంటే దేవుణ్ణి అడగడం నేర్చుకో. దేవుణ్ణి అడిగినప్పుడు అన్ని విధాలుగా ఆయన మనకి ఉత్తరం ఇస్తాడనమాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సమూయేలు గ్రంథంలో, మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయంలో చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయంలో 2వ వచనంలో చూడండి. అంతటా దావీదు, నేను వెళ్ళి ఈ ఫిలిష్తీయులను హతము చేయదునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా నీవు వెళ్ళి ఫిలిష్తీయులను హతము చేసి కేయులను రక్షించమని దావీదునకు సెలవిచ్చెను. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, దావీదట నేను వెళ్ళి ఫిలిష్తీయులను హతము చేయదునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా అడిగినప్పుడు, వెళ్ళు వాళ్ళందరినీ కూడా హతం చేసి ఆ యొక్క మరి వారిని రక్షించు
కేలాను రక్షించమని ఆ ప్రజల్ని దావీదుకి దేవుడు సెలవిచ్చాడు. ఎందుకు దావీదు దేవుని యొద్ద యెహోవా యొద్ద విచారణ చేశాడు, అడిగాడు. ఎంత మంచి పని కదా అది. దేవుని యొద్ద అడిగినప్పుడు ఆ కాలంలో ఆయన తరచుగా మాట్లాడేవాడు, దర్శనంలో మాట్లాడేవాడు, స్వరం ద్వారా మాట్లాడేవాడు, ఆ అగ్ని గుట్టల్లో నుంచి మాట్లాడేవాడు, అగ్ని పొదల్లో నుంచి కదా. ఆయన స్పష్టంగా మాట్లాడగలిగినటువంటి దేవుడు ఆయన. ఆ స్వరం ఎవరు వింటారంటే దేవుని యొక్క విశ్వాసం ఉంచిన వారు దేవుని యొక్క స్వరం వింటారనమాట. దేవుని విశ్వాసం ఉంచిన వారు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. అదే పౌలు గారు కూడా చూడండి, దేవుని యొద్ద మొదట విచారం చేసేవాడు. ఎప్పుడైతే దేవునికి శత్రుగా మారిపోయినాడో దేవుడు అతని నుంచి ఎడబాసినాడు. సౌలు యొక్క హృదయంలో అతని యొక్క ఆత్మ లేదు, దేవుని యొక్క ఆత్మ లేదు. అతన్ని విడిచిపెట్టి ఎడబాసినాడు దేవుడు. అదని అతనికి తెలియలేదనమాట. ఎందుకు నాకు దేవుడు స్వప్నం ద్వారా మాట్లాడేవాడు, కళల్లో మాట్లాడేవాడు, ప్రవక్తల ద్వారా మాట్లాడేవాడు, ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు అని ఆయన ఏం చేశాడంటే, కర్ణపిశాసి చేతులు చూసేవాళ్ళు, కర్ణపిశాసి చెప్పేవాళ్ళు, సోది చెప్పేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని తీసుకురమ్మని వాళ్ళ దగ్గర విచారం చేయడానికి వెళుతున్నాడు. ఎవరు? సౌలు. మారువేషం వేసుకున్నాడు. ఎందుకంటే ఒకప్పుడు దేవుడు అతన్ని ఎప్పుడైతే రాజుగా నియమించినప్పుడు ఆ దేశమంతటా కూడా కర్ణపిశాసి సోది చెప్పాలు వండకుండా నిర్మూలన చేయమని దేవుడు ఆజ్ఞాపించినప్పుడు సౌలు ఆ విధంగా చేసినాడు. కాబట్టి ఇప్పుడు సౌలు వెళితే నువ్వే కదా ఒకప్పుడు మమ్మల్ని లేకుండా తొలగించి చంపేయమని చెప్పావు అని అడుగుతారు కదా. అందుకని మారువేషం వేసుకుని వెళ్ళిపోయాడు అన్నమాట. సోది తిప్పేది ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమెను పిలిపించి, నేను ఒక వ్యక్తితో మాట్లాడాలి, ఆ వ్యక్తిని రప్పించు అన్నాడు అన్నమాట. సోది చెప్పే ఆమెతో, అయ్యా సౌలు అనేటువంటి వ్యక్తి ఈ ఊర్లో కర్ణపిశాసి చెప్పేవాళ్ళు, సోది చెప్పేవాళ్ళు ఉండకూడదు, నిర్మూలన చేయమని చెప్పినాడు కదా. ఒకవేళ అతనికి తెలిస్తే నాకు ఖచ్చితంగా మరణం వస్తుంది, నన్ను చంపేస్తారు అన్నప్పుడు, యెహోవా జీవముతోడు, నీ మీదకి ఏ ఆపద రాదు, నీకు ఈ ప్రాణానికి ఏ హాని కలగదని నేను ఆజ్ఞిస్తున్నాను, నేను హానిగా ఉంటానని అతడు చెప్పినప్పుడు ఆమె సౌలును సమూయేలును రంపించి మాట్లాడిపిస్తుంది అనమాట అతనితో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అవును, మనం చిన్నప్పుడు అంతా చూస్తూ ఉంటాం అనమాట. అంతరాలు ఇప్పించుకుని ఏదైనా ఒళ్ళు బాగలేనప్పుడు అక్కడికి వెళ్ళి ఆ శాస్త్రాలు చూపించుకుంటాం అనమాట. పొలం దగ్గర మీ కొడుకు పడిపోయినాడు, అందుకే ఏదో వచ్చి గాలి ఆవరించింది అతన్ని, అందుకే ఇలాగా అనారోగ్యం పాలైపోతున్నాడు అని చెప్పి ఏదో చెప్తూ ఉంటారు, మాయ మాటలు చెప్పి డబ్బులు పీక్కునేస్తారు కదా. అలాగా చెప్పే వాళ్ళు ఉంటారు కొంతమంది. కర్ణపిశాసి, శిలకు జోసి, వీళ్ళందరూ కూడా సోది చెప్పేవాళ్ళు. వాళ్ళందరినీ ఆ సమూయేలుని రంపించింది అనమాట ఆమె, కర్ణపిశాసి శక్తి. ఆమె చెప్పినప్పుడు, నువ్వు దేవుడే నిన్ను వెడబాసి ఉన్నాడు, ఇప్పుడు లేడు నీతో దేవుడు, నువ్వేం చేసినా కూడా, నేనేం చెప్పినా కూడా అది వ్యర్థమే, దేవుడు చేయండి నేనేం చేయలేను అని నిన్ను వెడబాసి ఉన్నాడు. ఇప్పుడు నిన్ను, నీ ప్రజలందరినీ కూడా దేవుడు శత్రువులకు అప్పచెప్పబోతున్నాడు అన్నప్పుడు సౌలుకు భయంకరమైన భయం అనేది కలుగుతుంది అనమాట. ఆ భయం వచ్చినప్పుడు అలాగా చూడండి, దేవుని దగ్గర విచారణ చేయకుండా కర్ణపిశాసులు, సోది చెప్పాల దగ్గర విచారణ చేయడానికి సౌలు గారు వెళ్ళాడు అనమాట. ఎందుకు? దేవుని మాట తృణీకరించాడు కాబట్టి దేవుడు అతనికి లేకుండా విడబాసినాడు, పక్కకి వెళ్ళిపోయినాడు పరిశుద్ధాత్మ దేవుడు. అలాగా దావీదు అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లాడు. ఎందుకు? దేవుని సన్నిధికి వెళ్ళి మోకరించి దేవుని దగ్గర విచారణ చేసేవాడు. ప్రతి విషయంలో కూడా దేవుడు దావీదుతో మాట్లాడేవాడు కదా. ఈరోజు విచారణ చేయడం నేర్చుకో. నీకు కలిగిన భయములన్నింటిని గురించి దేవుడు అతన్ని విడిపించినట్లు ఈరోజు దేవుడు మనమును కూడా విడిపిస్తాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొద్ద మోకరించి, ప్రభువా ఈ విధంగా నేను చేయబోతున్నాను, ఇల్లు కట్టబోతున్నాను, వ్యాపారం చేయాలనుకుంటున్నాను, దేవుని యొద్ద విచారణ చేయి. దేవుడు నీకు మంచి చక్కనేటువంటి ఉత్తరం ఇస్తాడు, ఆయన ప్రత్యుత్తరం ఇస్తాడు. ఆయన నీకు తెలియజేస్తాడు కొన్ని విషయాలు. దాని ద్వారా నీకు భయం అనేది వెళ్ళిపోతుంది, ధైర్యం కలుగుతుంది. ఈరోజు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు మనము చూడండి, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను, నాకు కలిగిన భయముల నుంచి ఆయన నన్ను తప్పించను. నీకు కలిగిన భయములు ఉంటాయన్నమాట. ఇది జరుగుతుందో జరగదో, అక్కడికి వెళ్తున్నాను, ఇది అవుతుందో అవదో, ఇది కట్టకూడదో కట్టొచ్చో, ఈ విధంగా ఈ వాకిలు పెట్టొచ్చునో పెట్టకూడదో, ఏమేమో ఆలోచనలు మనకు కలుగుతూ ఉంటాయి కదా. దేవుని యొద్ద విచారణ చేయి, ఆ భయముల నుంచి నేను విడిపిస్తాడు దేవుడు. హల్లెలూయా. నీకు దేవుని విచారించగా దేవుని యొద్ద నువ్వు ఖచ్చితంగా ఆయన నీకు ప్రత్యుత్తరం ఇస్తూ ఉత్తరం ఇచ్చి దేవుడు అంటున్నాడు. ఆయన మాట్లాడే దేవుడు, దావీదుతో స్పష్టంగా మాట్లాడే దేవుడు. దావీదు ధైర్యంగా వెళ్ళి శత్రువును హతం చేసి ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునేవాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొద్ద విచారం చేయడం నేర్చుకో. ప్రతి విషయంలో దేవుని దగ్గర అడగడం నేర్చుకో. విచారణ అంటే ఏంటి చెప్పండి? అడగడం. దేవుని యొద్దట అడుగు, దేవుణ్ణి అడిగి తెలుసుకో విషయాలు. ఏం చేయాలని దేవుని దగ్గర అడిగి తెలుసుకోవాలి. అదే దేవుని యొద్ద విచారించడం అంటే.
ఈరోజు దేవుని యొద్ద విచారణ చేయి. అనేక విషయాల గురించి దేవుని యొద్ద విచారణ చేసి అడుగు, దేవుణ్ణి నీకు ఉత్తరం ఇస్తాడు దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వీడియో చూస్తున్న మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయాలని, మరి లైక్ చేయాలని, ఇతరులకు షేర్ చేయాలని నేను మనవి చేస్తున్నాను. దేవుని పేరిట దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. దేవుడు మీ కుటుంబాలని ఖచ్చితంగా దీవించును గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, ఉదయకాల సమయంలో మనం ప్రేమించి మంచి వాగ్దానం ఇచ్చిన వందనాలు ప్రభా. మరి నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చిన అన్నాడు ప్రభా. మా పితరుడైన దావీదు నిజంగా అతనికి కలిగిన భయమినంట్లోంచి అతన్ని తప్పించినట్లు మేము చూస్తున్నాం ప్రభా. ఈరోజు అనేక విషయాలు మాకు తెలియక కన్ఫ్యూజన్తో మరి బాధపడుతున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ మోకరించి మీ ఎదుట విచారించగా ప్రభా, వాళ్ళతో మీరు మాట్లాడి ఉత్తరం దయచేయండి మేము ప్రార్థిస్తున్నాం స్వామి. ఇంకా ఎంతమంది అని ఆయన కన్ఫ్యూజన్లో, శ్రమంలో, ఇరుకులు, ఇబ్బందుల్లో, అప్పుల్లో, ఫైనాన్స్ ప్రాబ్లంలో, అనారోగ్య సమస్యలతో ఉన్నారు. వాళ్ళందరి పట్ల నాయన ప్రభా నువ్వు మాట్లాడాలి, ఉత్తరం ఇవ్వమని దయచేయమని వాళ్ళతో మాట్లాడమని ప్రభా. మరి అనారోగ్యంలో ఉన్న అందరిని కూడా ముట్టండి. ఉద్యోగం లేని వరకు మంచి ఉద్యోగ అవకాశాలు దయచేయండి తండ్రి. మీ యొద్ద విచారణ చేయగా వాళ్ళకి నాయన ఉత్తరం దయచేసి కాపాడమని, వివాహం కాని వారికి వివాహం తెచ్చేయండి, గర్భం లేని వారికి గర్భం తెచ్చేయండి, ప్రతి ఒక్క రోగిని ముట్టి స్వస్థపరచమని తండ్రి. మీ యొద్ద విచారించగా వాళ్ళందరికీ నాయన మీరు నాయన ఉత్తరం ఇచ్చి నాయన మీరు కాపాడమని, ధైర్యపరచమని యేసు క్రీస్తు జీవం కలిగిన నామములో ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకొని పొందిన పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.